హాయ్ అండి, వెల్కమ్ టు కవిత లైఫ్ స్టైల్. అందరూ ఎలాగున్నారు? మేమైతే బాగున్నాం. మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. మా మేనమామ కూతురి శ్రీమంతం అని చెప్పేసి కొన్ని వీడియోలు మీతో షేర్ చేసేసుకున్నాను. ఇంకా ఈరోజు ఫుల్ వీడియో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను. తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. మేము ఏ విధంగా చేసుకుంటున్నాము, మా సాంప్రదాయం ఎలా ఉంటుందనేది మీ దగ్గరికి అయితే కొద్దిగా షేర్ చేసేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. ఇంకా తర్వాత వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా పైన డాబా పైన అయితే ఇలా డెకరేషన్ అయితే చేసేసారు. ఎంత అందంగా ఉందో అండి. అబ్బాయి డ్రెస్సు అమ్మాయి డ్రెస్సు రెండు కాంబినేషన్గా డెకరేషన్ అయితే ఫ్లవర్స్తో చేశారు. నాకైతే భలే మంచిగా అనిపించింది. భలే హ్యాపీ అనిపిస్తుందండి. అసలుకి ఎందుకో భలే నచ్చేసింది. ఇక్కడే కాసేపు ఇలా కూర్చొని చూసుకుంటూ ఇలాగే కూర్చున్నాను. తర్వాత మొదట్లో అమ్మాయి తరపున వాళ్ళు సారే అయితే తీసుకొస్తారంటే పుట్టింటి నుంచి తీసుకొచ్చిన సారే ఫస్ట్ ఒడి నింపుతారు. తర్వాత అబ్బాయి తరపున తీసుకొచ్చినది సారే రెండోసారి ఒడి నింపుతారండి. ఇలా ఇద్దరు కలిసి ఇక్కడైతే శ్రీమంతం చేసేస్తున్నారు. ప్రతి ఆడపిల్లకు జీవితంలో వచ్చేది ఒకే ఒక్కటి ఏదైనా ఉంది గొప్పది అంటే తల్లి బిడ్డ చేసుకునేది శ్రీమంతం మాత్రమే అని నా ఉద్దేశం. ఆ దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని నేనైతే భావిస్తాను. మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. అలాగే మీ బ్లెస్సింగ్ కూడా కావాలండి. ఖచ్చితంగా అమ్మాయిని బ్లెస్ చేస్తూ నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలా సార్ అయితే తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టేస్తున్నారు. పెట్టేసిన తర్వాత చూసారా ఎంత బాగా కలిసిపోయారు. బంధువులతోన అంత హడావిడిగా ఎంత హ్యాపీగా జరిగిందండి. 2 రోజుల పాటు అయితే ఈ కార్యక్రమం జరిగింది. మాకైతే భలే హ్యాపీ అనిపిస్తుందండి. ఇంకా మిగతాదంతా ఈ వీడియోలో చూసేద్దామండి. స్కిప్ చేయకుండా తప్పకుండా చూసేసేయండి.
చూసారా అండి ఎంత బాగా జరిగిందో శ్రీమంతం ఫంక్షను. మా సైడ్ మేము ఎలా చేసుకుంటాం అనేది మీ దగ్గర అయితే కొద్దిగా షేర్ చేసేస్తున్నా. అందరూ ఖచ్చితంగా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.